హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని అవి బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మిల్క్లోన ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి పాలల్లో వేయకూడదు, ఓన్లీ చల్లని పాలల్లో వేసుకోవాలి. నెక్స్ట్ బాగా మరిగిన పాలల్లో ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. దీన్ని బాగా తిప్పాలి, లేకపోతే అది మొత్తం కూడా అడుగు పట్టేస్తుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడాను మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ చిక్కగా ఉన్న పాలను తీసుకుంటే అందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువగా పట్టదు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడాను దీన్ని ఉడికించుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఏ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ మొత్తాన్ని కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది చల్లారేసరికి ఇదిగోండి ఈ విధంగా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, నేనైతే ఈ ఫ్రూట్స్ని రెడీగా పెట్టుకున్నాను. పపాయ, బనానా, నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రానైట్. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోన ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని నెక్స్ట్ బయటకు తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అయింది. ఇప్పుడు ఇలా కూల్గా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ మా చిన్నోడు వెయిట్ చేస్తున్నాడు దీనికోసమే. నేను ఒక సైడ్ వీడియో తీసుకుంటే అయ్యిందమ్మా అంటున్నాడు. ఇదిగోండి, అన్నం తినమంటే మాత్రం అస్సలు వీడికి ఎక్కదు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటే సైలెంట్గా వాడికి ఇష్టమైన మూవీ సీన్స్ వస్తున్నాయని చిన్నగా వెళ్ళిపోయాడు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.